హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్ తోటి ఒక మంచి రెసిపీ చూద్దాము అండి. ఎగ్ తోటి కోడిగుడ్డు పొరుటు చేసుకొని దానిలో వెల్లుల్లిపాయ కారం వేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. దీన్ని చేసుకోవటానికి మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని చేసుకోవటం కోసము పొయ్యి మీద పాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయినాక ఆవాలను వేసుకొని చిటపటమనివ్వండి. తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దీనిలోకి కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లిపాయ కారం చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కారంని కూడా వేసుకోండి. గుడ్డు కూరలోకి మనకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకొని ఈ వెల్లుల్లిపాయ కారంని కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ వెల్లుల్లి కారంలోని ఇలా ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోండి. మీరు తీసుకున్న ఉల్లిపాయలని, అలాగే మీకు ఎన్ని ఎగ్స్ని కావాలంటే అన్ని ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దీని మీద మూత పెట్టుకొని ఒకవైపు ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకోండి. మనకి ఒకవైపు ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా, ఇలా ఇంకోవైపుకి టర్న్ చేసేసుకోండి. కలపకుండా ఇలా ఇంకోవైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇదే విధంగా గుడ్లన్నిటినీ కూడా ఇంకోవైపుకి టర్న్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఇంకోవైపు కూడా ఎగ్స్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. మరీ బాగా కలుపుకోవద్దు, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే బాగుండదు. ఇలా కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అయితే మనకి ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిందంటే మనకి కోడిగుడ్డు పొరుటు వెల్లుల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డు పొరుటు వెల్లుల్లిపాయ కారం ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.